నా సేవకుడు అని దేవుడు చెప్పినవారు, నా సేవకుడు అని దేవుడు చెప్పినవారు, ప్రభువు చెప్పినవారు. మొట్టమొదటిగా మోషేను గురించి నా సేవకుడు అని చెప్పబడ్డాడు. సంఖ్యాకాండం 12:6, మలాకి 4:4. సేవకుడు అంటే సేవించేవాడు, సేవ చేసేవాడు, విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి తను అప్పగించినటువంటి పనిని యజమాను నమ్మకత్వంతో సేవ చేసి విశ్వాసపాత్రుడుగా ఉండేవాడు. 2 కాలేబు. సంఖ్యాకాండం 14:24. నూని కుమారుడైన యెహోషువ, కాలేబు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. 3 నెబుకద్నెజరు. ఇర్మియా 25:9 రాయబడింది. ఇర్మియా గ్రంథం 25:9. నెబుకద్నెజరు అన్యుడే, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో నా సేవకుడు అని చెప్పాడు. 4 యోబు నా సేవకుడని 1:8, 2:3, 42:7, అలాగే 8:3. ఈ రిఫరెన్స్లన్నింటిలో కూడా యోబు అంటేటువంటి సేవకుడు సహనములో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధత కలిగిన వాడు, మాట తప్పేవాడు కాడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. అంత గ్యారంటీ, అంత విశ్వాస పాత్రుడుగా యోబు జీవించాడు. యోబుని గురించి నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా అని సాతాను ఎదుట పందెం వేశాడు. 5 దావీదు నా సేవకుడు, హృదయానుసారుడని చెప్పబడ్డవాడు. 6 ఇశ్రాయేలు. యెషయా గ్రంథం 41:8.